రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక వికారాబాద్ దాడి ఘటన కేసులో షాకింగ్ నిజాలు బయటకు పడ్డాయి. ఇక పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు వినిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఉద్దేశపూర్వకంగానే రైతుల్ని కూడా రెచ్చగొట్టినట్టు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 16 మంది రైతులను అరెస్టు చేశారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి కుట్ర చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక కొందరికి డబ్బు ఇచ్చి ఈ దాడికి కుట్ర చేశారు అనే వాదన కూడా వినిపిస్తోంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు పై కీలక విషయాలు బయటపడ్డాయి. ఇక ఈ పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే కేటీఆర్ తో పాటు ఈ దాడికి సంబంధించి ఇతరులు కూడా నరేందర్ రెడ్డికి ఆదేశం చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి ఇతరులు కూడా ఈ ఘటనలో ఈ దాడిలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. మెయిన్ గా ఈ దాడి ఘటనకు సంబంధించి కేటీఆర్ పేరు వినిపిస్తోంది. ఈ వికారాబాద్ దాడి ఘటనలో షాకింగ్ నిజాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి ఆ దాడి ఘటనలో ప్రధానంగా కేటీఆర్ పేరు వినిపిస్తోంది. అలాగే ఈ దాడికి సంబంధించి కేటీఆర్ కాకుండా ఈ దాడి చేయమని ఇతరులు కూడా పట్నం నరేందర్ రెడ్డిని ఆదేశించినట్టు తెలుస్తోంది. లగచర్ల ఇన్సిడెంట్లో 47 మంది అక్యూజ్డ్ని సోఫార్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అంటే వీడియోల ద్వారా కానీ, అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ద్వారా కానీ, ఫొటోస్ ద్వారా కానీ, ప్రత్యక్ష సాక్షుల ద్వారా కానీ ఇంకా చాలామంది ఐడెంటిఫై కావాల్సి ఉంది. ఈ 47లో ఈ రోజు వరకు 21 మెంబర్స్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈరోజు 5గురు, మొన్న 16 మంది, నిన్న 16 మంది, ఈరోజు 5గురు. దీంట్లో విశాల్, మహేష్, రమేష్, సాయిలు 4 వ్యక్తులు. ఈ మహేష్ అన్న అతను సురేష్ రాజు యొక్క ఓన్ బ్రదర్. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో, సాంకేతిక సాక్ష్యాధారాలు, మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకే 21 మందిని ఈ యొక్క అటాక్ సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. ముఖ్యంగా సురేష్ రాజు, దేవదాస్, గోపాల్ నాయక్, విజయ్, విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు. దీనిలో మా యొక్క ఇన్వెస్టిగేషన్, ఈ రోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు, పరోక్షమైన అనాలిసిస్ అన్నీ కూడా చేసిన దాన్ని బట్టి 42 మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో 19 మందికి ల్యాండ్ లేదండి. సురేష్ రాజు కానీ, వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ, వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళ లేదు. 2-3 ఎకరాలు, 3 ఎకరాలు ఎంతో ఉందని చెప్తున్నారు కానీ, బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళటం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక, కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది. మొన్న జరిగిన లగచర్ల ఇన్సిడెంట్ రైట్
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ దాడి ఘటనలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో ప్రధానంగా కేటీఆర్ పేరు వినిపిస్తోంది. ఇక ఈ దాడికి కేటీఆర్ తో పాటు ఇతరుల ఆదేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇక ఉద్దేశపూర్వకంగానే రైతులను కూడా రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. అలాగే కొంతమందికి డబ్బులు ఇచ్చి ఈ దాడికి పాల్పడినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా నరేందర్ రెడ్డికి కేటీఆర్ తో పాటు ఇతర ఆదేశాలు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. ప్రధానంగా ఈ దాడికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక ప్రధానంగా కేటీఆర్ పేరు వినిపిస్తుంది, అలాగే ఇతరుల ఆదేశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అయితే లఘుచర్ల ఘటనపై కేసుపై కుట్రకోణంలో ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కుట్రకు కూడా ప్రధాన పాత్ర పట్నం నరేందర్ రెడ్డి అంటే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుట్ర పన్నారనేది కూడా ఆ పోలీసుల విచారణలో తేలింది. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు హైదరాబాద్ లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన వికారాబాద్ డిటిసి కార్యాలయానికి తీసుకొచ్చి అతన్ని ప్రత్యేకంగా విచారణ అనంతరం అతన్ని మధ్యాహ్నం కొడంగల్ కోర్టుకు హాజరుపరచడం జరిగింది. కోర్టులో జడ్జి ఏదైతే కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆయన హాజరుపరచడం జరిగింది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం అతన్ని 14 రోజుల పాటు రిమాండ్ తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన చెల్లపల్లి జైలుకు తరలించడం జరిగింది. అయితే ఇది తనకు అప్రజాస్వామికంగా తనను అరెస్ట్ చేయడం జరిగిందని కూడా నరేందర్ రెడ్డి మీడియాతో చెప్పడం జరిగింది. అయితే దీంట్లో అయితే లఘుచర్ల మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి కలెక్టర్ పై అట్లాగే జిల్లా అధికారులపై కూడా దాడి కేసులో కూడా కేసీఆర్ పాత్ర ఉన్నదనేది కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అయితే పోలీసులు ఇంకా లోతుగా విచారణ చేస్తున్నారు. అయితే ఈ 2-3 రోజుల్లో కూడా పూర్తి వివరాలు కూడా అందించేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే కూడా పలు కోణాల నుంచి కూడా కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించడం జరిగింది. అయితే ఈ రోజు ఏదైతే ఐజీ సత్యనారాయణ రెడ్డి ఉన్నారో అతను ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ కుట్ర ఏదైతే లఘుచర్ల కలెక్టర్ పై దాడి కుట్రలో ఏవన్ నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని చేర్చడం జరిగింది. అయితే అతను రేపు విచారణ నిమిత్తం అతన్ని కస్టడీలోకి తీసుకునేందుకు కూడా ఈ రోజు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. పోలీసులు రేపు వాదనలు ఉన్నాయి. వాదనలు విన్నంతరం కూడా పోలీసులు అతని నరేందర్ రెడ్డిని విచారణ నిమిత్తం కూడా తీసుకునే అవకాశం ఉన్నది. అయితే 3 రోజుల పాటు కూడా విచారణ కోసం కోర్టును అడగడం జరిగింది పోలీసులు. ఈ నరేందర్ రెడ్డిని విచారిస్తే పూర్తి వివరాలు ఇంకా తెలుస్తాయని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే కేసీఆర్ కుట్రకోణం ఎంత ఉంది దీంట్లో అనేది కూడా బయటపడే అవకాశం ఉంది పట్నం నరేందర్ రెడ్డిని విచారిస్తే. అయితే ఆయనని కోర్టు నుంచి రేపు అతన్ని ఏదైతే కస్టడీకి తీసుకుంటారో పోలీసులు అప్పుడు పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకటేష్.